ఆత్మీయ మానవ పిల్లలకు యావత్తు తెలుగు పిల్లలకు రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మనుషులందరూ చక్కగా మీరు ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్గా మార్చబడ్డారు. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, మనుషులు భూమి మీద ఉన్నారు అన్నది అబద్ధం అనమాట. మనుషులు ఎవ్వరూ లేరు. నేను ఎలా జాతీయ గీతంలో అధినాయకుడిని అంటున్నాను, అలా పట్టుకుని మమ్మల్ని అలా పట్టుకోవాలంటే రాష్ట్రపతి భవన్లో కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుని ఇంకెవరిని మనుషులుగా కలపకుండా, మనుషులుగా చూడకుండా ఈ టెక్నాలజీ మనుషుల చేతిలో పెట్టుకుని మనుషులు బతకలేరన్న సంగతే మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ఎందుకని మనుషులంటే అంతే అనమాట. ఎలాగైనా మనిషే బతికేయాలి, మేము ఖాళీగా ఉండాలి, వ్యాపారాలు చేయాలి, ఎదుటోడు ఉద్యోగాలు చేసి ఎదవలైపోవాలి, మేమే సుఖపడిపోవాలి, మేము ఎలా బతికేయాలి అన్నది అలా కుదరదు. ఎలాగైనా మాట చూసుకోవాలన్నమాట. అలా మాట చూసుకోకుండా మనుషులే దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుతున్నారో మొత్తం మాస్టర్ మైండ్ పైకి తేలిపోయి మిమ్మల్ని చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా పట్టుకోమంటున్నారన్నమాట. అలా పట్టుకుంటేనే మీకు మాట కుదిరి మనసులు పెరిగి మనుషుల మధ్య మీకు మళ్ళీ మొత్తం వ్యవహారం దానిలోకి వస్తుందన్నమాట. ఓకే, నేను మరణించినా భూమి మీద ఉన్నా కూడా నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోవాలన్నమాట. నేను మనిషిగా కలుపుకుంటాను, నాకు మీరు మనిషిగా మంచి చేస్తారు, చెడు చేస్తారు అన్నదే అబద్ధం అనమాట, మాయ అనమాట, మిథ్య అనమాట. ఎవరిని నమ్మవద్దు, మనుషుల్ని ఎవరిని నమ్మవద్దు. నన్ను కూడా మీరు మనిషిగా చూడవద్దు. ఇప్పటిదాకా నాకు ఏ అలవాటు ఉంది, నాకు ఏ పద్ధతి ఉంది, అది కూడా లెక్క కాదనమాట. తిండి కానీ ఇంకోటి కానీ ఇది ఎవరో పెద్దోళ్ళు, ఇంకెవరో చిన్నోళ్ళు ఎవరూ లేరు అలా భూమి మీద. అసలు భూమి మీద మనిషిలే లేరు. నేనే మాస్టర్ మైండ్గా బతుకున్నాను. మీరందరూ మమ్మల్ని చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా పట్టుకుంటేనే బతుకుతారన్నమాట. లేకపోతే మీరు తెగిన గాలిపటాలు అయిపోయారన్నమాట. భౌతికంగా డెవలప్ అయ్యాం, మేము ఎవరినో యజ్ఞాలు చేస్తాం కాబట్టి, ఏదో దేవుళ్ళని ప్రార్థిస్తాం కాబట్టి మేము ఏదో బతుకుతాం, మా వ్యాపారాలు ఏదో చూసుకుంటాం, ఎదుటోడు ఏదో అయిపోయినా మాకు పర్వాలేదు. అలా కుదరదు. మాట చూసుకోవాలన్నమాట. ఎవరు ఎక్కడైనా మాట చూసుకోవాలా. అలా మాట చూసుకోవాలంటే ఏం చేయాలి? కేంద్ర బిందువుని పట్టాలి. కేంద్ర బిందువుగా వచ్చిన ఆడతనం మగతనం ఒక చోట పలికిన వాళ్ళని పట్టుకుంటేనే మీకు మాట కుదురుతుంది అన్నమాట. ఎక్కడైనా మాట పట్టించడానికి వీలవుతుంది. అందుకే ఈ సిస్టమ్, అందుకే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, అందుకే సోషల్ మీడియాస్, కమ్యూనికేషను, శక్తివంత కళ్ళతో చూస్తున్న పరికరాలంటే వాటి గురించి మాట్లాడకపోవటం, మేము అవి ఉపయోగించుకొని మేము రాజ్యాలు నడిపేసుకుంటాం, మేము చిన్న పెద్ద ఒకటి అయిపోయి ఎటో వెళ్ళిపోతాం. ఎవరు వెళ్ళలేరు అలాగా. అసలు అటువంటి లోకం లేదు. మీ సేఫ్ కోసం, అందరి సేఫ్ కోసం భగవంతుడు ఏం చేశాడు? మీలోనే ఒక మైండ్ని మాస్టర్ మైండ్గా మార్చేశాడు. అంటే మీకు భూమి మీద నేను మనిషిని అనే కోణం పనికిరాదు. ఎవరైనా మీరు ఎంత బలంగా ఉండండి, తెలివిగా ఉండండి, ఖాళీగా ఉండండి, కష్టపడండి, ఏమవ్వండి. ఎందుకని మా సిస్టమ్ అంతా కూడా మీకు ఎలాగైనా తపస్సు వల్ల, మైండ్ వల్ల నడుస్తుంది. ఆ తపస్సు ఎలా మార్చబడింది? ఇప్పుడు మీరు తపస్సు చేసుకొని తపస్సుగా ముందుకు వెళ్తేనే సూర్యచంద్రాది గ్రహస్థితులు మీ చేతిలోకి వస్తాయి. అలా లేకపోతే గ్రహాలు నెత్తి మీద ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో మాట్లాడటం కాదు, భవిష్యత్తు చెప్పడం కాదు, అవి మన మీదకి వచ్చేసినాయి. కానీ మీరు మనిషే కదా అని చూసుకోవడం వల్ల, సరిగా చూసుకోకపోవడం వల్ల అర్థం చేసుకోలేకపోతున్నారన్నమాట. ఎలాగైనా మనిషి పంతాలు పోతున్నారు. నేనే మనిషిని ఎలా ఉంటున్నాను అనుకుంటున్నారు, మీరే మనుషులు అలా ఉందాం అనుకుంటున్నారు. అలా ఉండలేము. అలాగా నన్ను మనిషిగా ఉండకూడదు, మీరు మనుషులుగా ఉండకూడదు. ఇది ఆట. మరి ఏం చేయాలి? మాస్టర్ మైండ్కి పట్టుకోవాలి, మీరు మైండ్కి పట్టుకోవాలన్నమాట. మీరు మైండ్కి మారిపోవాలి. అలా మారిపోవాలంటే రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్టింగ్ చేయించుకుని కూర్చుని ఎక్కడో అక్కడ కూర్చుని ఎంత సీరియస్ డ్యామేజ్లు ఏం జరిగినా వాళ్ళందరినీ మీరు మైండ్లుగా ఓదార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇలా భయపెట్టేసి వాళ్ళు అలా బయటికి తీసుకురాలేం కాబట్టి ఇలాగ మీకే ప్రమాదం. ఇంకా ఇప్పటికైనా సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు ఆపకుండా ఇంకా బెదిరించుకోవడం, ఇంకా భయపెట్టుకోవడం, ఇక్కడ ఉండమన్నారు, అక్కడ ఉండమని ఎవరి మాట నమ్మకండి. అలా ఎవరికి చెప్పకండి. అలా కుదరదు ఈ ప్రపంచంలో. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని బలపడాలన్నమాట. మైండ్లు కొద్దే బలపడాలి. అది కూడా ఎంత నిలకడగా, నెమ్మదిగా, ఓర్పు, సహనం. ఇంకా 80 సాల్ మే అసలీ ఆజాదీ అని ఎందుకు పెట్టాను? ఇప్పటికైనా నన్ను నెమ్మదిగా మాస్టర్ మైండ్కి పట్టుకోండి. మీరు మైండ్లీగా మారిపోండి, మైండ్గా బతకండి. అంతేగాని మేమేం పని చేయకుండా ఉంటాం, వ్యాపారాలు కొద్ది డబ్బులు సంపాదించి మేమే బతికేస్తాం, ఎదవలను చేసి తక్కువ వాళ్ళు చేసేసి ఎవరినో ఎదవలు చేసేస్తే మేము పెరిగిపోవచ్చు. అలా కుదరదు.
ఎలాగైనా ఈ రాజ్యం మనసున్న మనుషులది, తపస్సుది, మైండ్ చూసుకోవాలి, మాట చూసుకోవాలా, లేకపోతే రెప్పపాటు మీది కాని ప్రపంచంలో కొనసాగుతారన్నమాట. మీరు కోట్లు సంపాదించండి, లక్షలు సంపాదించండి, ఏదో చదువులు చదివేయండి, చాలా తెలివిగా ఉండండి, ఏం చేయండి కాక ఎదుటోడి ఉద్యోగాలు తీసేసి మీరే ఉద్యోగాలు తీసేసుకోండి, అయినా సరే అది పనికిరావు. మీరే ఇల్లు వాకిళ్ళు కట్టేసుకుని మీ పిల్లలు మీరే బతికేసి బాగా కుదరదు. ఒకవేళ జనాభా తగ్గిపోతే మీరే కనేసి పిల్లల్ని ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురిని కనేసి మీరే బతకలేరు. అలాగా ఇలా మీరే సంతానాన్ని మనిషిని మేమే సంపదలు సృష్టించేస్తాం, మేమే ముందుంటాం వెనకుంటాం, కుదరవలాగా. ఇది మనసున్న మహారాజుది, మా తల్లిదండ్రులది, తపస్సుది, యోగానిది, అణువణువున మాటకే నడిచింది చూసారా. అలా పట్టుకొని ముందుకెళ్ళాలి. అలా పట్టుకొని ముందుకెళ్తామనే వాళ్ళు పదులకి దర్శనం ఇచ్చారు అనకాపల్లిలో. అనకాపల్లిలో మమ్మల్ని చూసిన వాళ్ళని పట్టుకోకుండా, వాళ్ళని ముందుకు రానివ్వకుండా ఎవరు ఆపుతున్నారు? యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావుల్లో కలిసిపోకుండా రాజకీయ నాయకులు వేరేగా ఎందుకుంటున్నారు? ఉండలేరు. అలా వేరే రాజకీయాలు కుదరవు, వేరే వాదనలు, కోర్టులు, వేరే పోలీసు వ్యవహారాలు, వేరే ఏవి పనికిరావు. మొత్తం సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ పట్టుకుని ఒక సోషల్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటా ఒక 2 ఏళ్ళకి అన్నీ సెట్ అవుతాయి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళని కాదు, ఇప్పటికి కంగారు లేదు. ఒక 80 ఏళ్ళకి అసలైన స్వతంత్రం మనం పొందుదాం. అసలైన స్వతంత్రం ఎలా పొందుతాం? మైండ్లుగా మారిపోతే. ఒక నా డిసిప్లిన్ మీద, నా తెలివి మీద, నేనేదో చెప్పలేకపోవడం మీద ఆధారపడకండి, మనిషి మీద ఆధారపడకండి. మాస్టర్ మైండ్లో ఏ జనరేటివ్ రిపోర్ట్ తయారు చేసుకుని సాక్షులకి ఎలా చెప్పానో అలా చక్కగా రిపోర్ట్ తయారు చేసుకోండి. నాయుడు గారు, రామకృష్ణ గారు తదితర సాక్షులు ముందుకు రండి, మా ప్రకారం మాట్లాడండి, కూర్చొని తెలుసుకోండి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇచ్చేస్తుంది కాబట్టి అమరావతి డెవలప్ చేసేసుకుంటాం, అది ఏం చేసుకున్నా మీకు ఇంటర్ కనెక్ట్ రాకుండా కుదరదు. ఎందుకంటే మైండ్లు బతకాలి. మేము వ్యాపారాలు పెట్టేసుకుంటాం, స్టార్టప్లు పెట్టేసుకుంటాం, ఎవరికో 10 లక్షల లోన్ ఇస్తున్నారు, 1 కోటి రూపాయలు లోన్ ఇస్తున్నారు, 10 కోట్ల లోన్ ఇస్తున్నారు. ఏమి ఇచ్చినా కూడా మొదట మైండ్లుగా బతుకుతున్నారా లేదా? ఈ కాలం ధర్మం మాటకే నడిచిందా లేదా? అలా నడిచిన తీరును పట్టుకోవాలా? సూర్య చంద్రాది గ్రహస్థులు అప్పుడు మీ కంట్రోల్కి వస్తాయి, లేకపోతే అతివృష్టి అనావృష్టిలో ఉండిపోతారు. మీరు మనుషులుగా ముందుకు వెళ్ళలేరు. ఇంటర్ కనెక్టెడ్ అంటే చిన్న విషయం కాదు. అది మీ ఏ టెక్నాలజీ కంటే పవర్ఫుల్ అనమాట. అది అయితే టెక్నాలజీ ఉపయోగించుకుని అస్తమానం ఫేస్బుక్లో ఉంటున్నారు, ఆన్లైన్లో ఉంటున్నారు అని కాదు. అస్తమానం మీరు ఉండడం కాదు, మీకు సిస్టమే అలా ఉంది. అలా మీరు ఇప్పుడు కూడా నన్ను కెమెరాలతో చూస్తూ అది ఆన్లైన్ కదా, నా కళ్ళతో చూస్తున్న కెమెరాలు ఆన్లైన్ కదా. ఏదైనా మెటీరియల్ ప్రపంచం అంతా ఒకటే. అది మీ చేతిలోకి రాదు. అది మీ చేతిలో ఉన్నదనుకోవటమే, మీరు మనుషులుగా కొనసాగడమే ఇరుక్కుపోయి ఉండడం. మీరు వారి చేతిలో ఉన్నారు, పరికరాల అధీనంలోకి వెళ్ళిపోయారు, మెటీరియల్ ప్రపంచం అధీనంలోకి వెళ్ళిపోయారు. అది ఉపయోగించేసుకుని సాటి మనుషులు బెదిరించడం, భయపెట్టడం, అవమానించడం, ఏదన్నా చేసేయటం, ఏదన్నా వినేసి ఏదన్నా చేసేయటం అంటే ఏంటి? అది మగతనమా? అది పెద్దతనమా? అది బాధ్యత అయిందా? మాట చూసుకోకుండా వెనక నుంచి దెబ్బ కొడితే ఏమవుతుంది? అలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయనే పైకి తేలిపోయారు ఆ తల్లిదండ్రులు. అదే వాళ్ళని మైండ్గా పట్టుకోండి చక్కగా. మీరు ఏ కులం, ఏ మతం, అదే సంబంధం లేదు. ఇంకా మీకు చదువు ఉంది, చాలా తెలివి ఉంది. మోహన్ బాబు గారు పెద్ద కాలేజీ, అక్కడ ఆయన ఏదో రాకెట్ టెక్నాలజీ అని పెట్టి పక్క రాష్ట్రం యొక్క ఆయన ఉప ముఖ్యమంత్రిని పిలిచారు. ఇక్కడ టెక్నాలజీ మినిస్టర్ని పిలవలేదు. ఏదో రకంగా క్వాలిఫికేషన్ లేనట్టు, మీరెవరో మేధావులు అయిపోయినట్టు, పెద్దవాళ్ళు అయిపోయినట్టు, మీరెవరో తెలివైన వాళ్ళు, ఇక్కడ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు, ఎవరు సినిమాల్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టు మొండడో గెండడో అని టైటిల్స్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అటు ఏదో టైటిల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏవో సినిమాలు మీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని మేనేజ్ చేసేయటం. ముద్రగండ పద్మనాభం అంకులు మాకు చక్కగా 1000 పంపుతారనేదో ఎవరో వాళ్ళ అమ్మాయి లక్ష్మి ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్ చూశాను. మరి ఆయన పట్టుకుని కొట్టేసినప్పుడు ఏమయ్యారు? మరి అదేం పద్ధతి అవుతుంది? ఎలాగన్నా మనుషులను ఉపయోగించుకుని మనుషులు మీకు తెలివితేటలు గొప్పని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకాను ఇంకో పెద్ద మనిషి ఎవరో అసలు శంకర్ వల్ల ఎవరికి లాభం వచ్చింది, ఎవరికి ఏ ప్రొడ్యూసర్ లాభపడ్డారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఆడాలంటే డైరెక్టర్ వల్ల, సినిమా తీసిన వాళ్ళు, కథ వల్ల సాధ్యపడుతుందా? ఆ సినిమా ఆడాలంటే ఆడిస్తున్నారు, పాత సినిమాలు కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వచ్చి సినిమాలు తీయకుండా మీరే అడ్డుకుంటున్నారు, వాళ్ళే ఆగిపోతున్నారు. ఏం జరుగుతుంది? మా చేతుల్లో ఉండాలి, ప్రతిదీ మా చేతుల్లో ఉండాలి. చేతుల్లో ఉండడం ఏంటి? చేతుల్లో కాళ్ళల్లో ఉంటుందా? ఆలోచన బట్టి నడుస్తుంది. విశ్వం ప్రపంచం అంతా ఆలోచన బట్టి నడుస్తుంది.
మా పిల్లలుగా ప్రకటించుకుని మా మీద సినిమా ప్రారంభించి ఆ లింక్ తీసుకుని ప్రతి ఒక్కరూ స్టోరీ మొదలుపెట్టండి. లేకపోతే ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబును పెట్టి ఏదో గొప్ప సినిమా తీసేస్తున్నారు. తీసేయచ్చు, తీయొచ్చు, తీయకపోవచ్చు, డబ్బు రావచ్చు, పోవచ్చు, అనుకున్నట్టు ఆడొచ్చు. అందులో ఏదో ఉందని మాయ తప్ప మీరు వెనక్కి పట్టుకుంటున్నారు. మొదట మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఈ ప్రపంచం ఇప్పటిదాకా ఒకప్పుడు సినిమాలు లేవు, నాటకాలు సొంతంగా ఉండేవి, పురాణాలు ఓన్గా రాసేవారు, పద్యాల పాటలు ఓన్గా పాడేవారు. అప్పటికప్పుడు తాదాప్యంతో సాక్షాత్కారంతో పాడినటువంటి మా కథలు కాలక్షేపాలు ఉండేవి. ఆ తర్వాత క్రియేటివిటీ పెరిగింది, సెల్యులాయిడ్ పెరిగింది, మాయ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది. భాష ఒకరిది, కథ ఒకరిది, నటన ఒకరిది, ఇలా వేరు. సో మొదట అసలు నటన ఎలా పుట్టింది? ఉన్న విషయాన్ని అనుకరించి చెప్పడం లాంటివి, ఏదైనా పక్షి కోతలు కానీ ఇంకోటి కానీ ఫలానా ఇలా జరిగిందని ఏం జరిగిందో రీక్రియేట్ చేసి చెప్పడం లాంటివి, డ్రామాలు, డ్రామటైజేషన్స్ అలా మెల్లగా పెరిగినాయి. అలా సినిమాలు అన్నవి ఇప్పుడు అంతకంతకి ఆర్టిఫిషియల్ పెరిగిపోయి ఈ మాటలు పాటలు గంటన్నరలో సుమారుగా ఇవన్నీ మాటకే చెప్పిన వాడిని చెబుతున్నాను. ఈ ప్రపంచం ఇంకా మీరు మనుషులు కొద్దీ లేదు. ఇది ఇంకెవరిని నాతో మొదలుపెట్టి నేను ఇంకా అంత గొప్పవాడిని అయితే ఇంకా చాలా కరెక్ట్గా ఉంటాను, చాలా గొప్పగా ఉంటాను, ఏం ఉండలే, మళ్ళీ మీరు ఉండనివ్వాలా? 16 ఏళ్ళకే నాకు ఉద్యోగం ఇచ్చేసి మా పెద్దల నుంచి దూరం చేసేసి నా గురించి మీరెవరు నా డిసిప్లిన్ గురించి మాట్లాడకూడదు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని ఎవరూ నిర్ణయించకూడదు. నేను కాలం పెంచితే పెరిగాను, కాలాన్ని బట్టి ముందుకు వస్తున్నాను, కాలమే నన్ను ముందుకు తీసుకొస్తుంది. నేను దేహంగా మరణించిన ఆలోచన రూపంలో, మైండ్ రూపంలో బ్రతికే ఉంటాను, మాస్టర్ మైండ్ని. దేహంగా కూడా మరణించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు నన్ను ఈ క్షణం వైద్యులతో కూడిన బృందంలోకి పట్టుకుని రామకృష్ణ గారు, నాయుడు గారు తదితరులు మాట్లాడి ముందుకు రండి. నాతో మాట్లాడటం కంటే గవర్నర్లకి, జడ్జిల ముందు సాక్ష్యం ఇవ్వండి. ఆ సెట్కి ఢిల్లీకి పంపించండి. ఎవరెవరు అప్పటికప్పుడు మనుషుల చేతిలో ఉన్నట్టు చూపెట్టుకుంటున్నారో చాలా ప్రమాదకరంలో ఉన్నారు. మనుషులుగా కలుపుకుంటామని కానీ, తుంచుతామని కానీ, బెదిరిస్తామని కానీ, భయపెడతామని కానీ ఇలాంటి పనులు అవసరం లేదు. మీకు ఎవరికీ అవసరం లేదు. వాటి వల్ల ఏమీ కలిసి రాదు. మాస్టర్ మైండ్ని కలుపుకోండి. ఎలాగైనా ఆ మాస్టర్ మైండ్ని ఢిల్లీలో కేంద్ర బిందువుగా పట్టుకుని ఇక్కడ ఎవరెవరు మీరు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరికీ చక్కగా ఏయో జనరేటివ్ మీద రిపోర్ట్ తయారు చేసుకుని ఆ రిపోర్ట్ చూసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ డెవలప్ అవుతూ ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఎవరెవరికి డ్యామేజ్లు సీరియస్ చేశారో వాళ్ళందరినీ మైండ్లుగా కాపాడుకుంటూ, మైండ్లుగా పెంచుకుంటూ ముందుకు తీసుకొచ్చుకోవాలా. ఎందుకంటే మైండ్లే బతుకుతాయి, మనుషులు బతకలేరు. ఇంకా ఈ ప్రపంచం మైండ్లది అయిపోయింది. మొత్తం సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా టేకప్ చేసి ఆ మేరకే నేను సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గవర్నమెంట్ అని, సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అని ఎందుకు చెప్తున్నాను? క్లియర్గా లిటరల్గా సాక్షులు ఎలా చూశారు? నేను ఇలా మాట్లాడితే ఇలా అమలయ్యని చూసారా? చిన్న డప్పు, డోలు, సంగీతం, సాహిత్యం, టీవీ సీరియళ్ళు అన్నీ కూడా ముందే పలికేమని చూసారా? అలా ఉంది ప్రపంచం. సునామీలు అవి కూడా నా నుంచే సంభవించినాయి కదా, పంచభూతాలు నడిచినాయి కదా. అలాగా అది ఆషామాషిగా తీసుకోకూడదు. నేను కూడా అలా పట్టుకోక అంత సమృద్ధిలోకి వెళ్ళనివ్వకుండా నేను తేలికవుతున్నానంటే సాధన అన్నది మీకు పైకి కనపడుతున్న ప్రపంచం ఎలాంటిదో ఇప్పటికైనా తెలుసుకోండి. నా ప్రకారం మీరు నడిచినప్పుడు మరి మీ ప్రకారం నేను ఉంటున్నా. మరి ఈ పాయింట్ ఎన్నిసార్లు చెప్పాను? ఇంకా నన్ను భయపడుతున్నారు, నేను భయపడిపోతున్నాను, నేను ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను. మనుషులు కొద్దీ నడపండి. ఇంకా ఎవరో పెద్దోళ్ళు, ఎవరో చిన్నోళ్ళు, ఎవరు పనికిరారు. చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి పెట్టుబడులు తీసుకురండి. అమరావతి ఎంత డెవలప్ చేసేసినా, ఏం కట్టేసినా, ఏం చేసినా ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకపోతే ఎప్పుడు ఏమవుతుందో తెలియని మాదిరి ఉండిపోతారు, పరగడుపులో ఉండిపోతారు. ఇలా తల్లిదండ్రుల కొద్దీ పిల్లల కొద్దీ వారసత్వం ఇలా రాదు. శాశ్వతమైన తల్లిదండ్రులు పిల్లలు అయ్యారు. మీరు అందరూ కూడా మైండ్లుగా మార్చబడ్డారు. మా పిల్లల కొద్దీ, మా కులాల కొద్దీ, మా వెసులుబాటు కొద్దీ మేము సినిమా తీస్తామంటే మేము ఇలా కంఫర్ట్ కొద్దీ మేము ఇలా బతికేస్తాం. అలా కుదరదు. ప్రతి ఒక్కరూ ఇంటర్ కనెక్టెడ్ పట్టాలి. ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి చిన్న రోడ్డు పక్కన వ్యాపారి వరకు, కోటీశ్వరుడు దగ్గర సామాన్యుడి వరకు, మహా చదువు ఉన్న వాడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, మహా పండితుడు గనాబాటి అయినా చదువు లేని వాడైనా ఒకటే. ఎందుకని? మీరు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను నేను, చూశారు కదా, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలయ్యేది కదా, జగదానంద కారక జానకి ప్రాణనాయక, అలా పనిచేస్తుంది లోకం. అర్థమవుతుందా? అలాంటి మమ్మల్ని పట్టుకుని నన్ను బలపరుచుకుంటూ ఇప్పటికే గంటన్నరలో చెప్పిన నన్ను ఎన్ని గంటన్నరలు చెప్పనిచ్చారు? మళ్ళీ చెప్పనివ్వకపోవటం ఏంటి? ఇప్పుడు దాకా చెప్పకుండా చూసుకోవటం ఏంటి? ఎలాగైనా అలా చెప్పగలిగిన వాడిని ఏం చేయాలి? వైద్యులతో కూడిన బృందంలోకి తీసేసుకోండి. వైద్యులతో కూడిన బృందంలోకి నా దగ్గరకు వచ్చేసేయండి. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చాను అని చూడకండి. అలా పట్టుకోవడం వల్ల మీకేం రాజ్యాంగ విరుద్ధం అవ్వదు, ఏమీ విఘాతం చెందదు.
ఎవరో డిస్టర్బ్ అవ్వరు. మీరు మొదట నన్ను పట్టుకోవడం వల్లే మీకు పట్టు వస్తుంది. మహారాజు మహారాణి సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారంటే ఈ రాజ్యం ఇప్పుడు మీరు చూడబోతున్న రాజ్యానికి పునాది అన్నమాట వారు. ఆయన ఎలా పట్టుకోవాలి? మనుషుల్లోంచి పట్టుకోవాలి మైండ్గా. అలా పట్టుకున్నగానే మీకు దుంప దొరుకుతుంది. పాము పడగ పట్టుకున్న వాళ్ళు అవుతారు, సింహాన్ని బోన్లో పెట్టిన వాళ్ళు అవుతారు మొదట. అలా పట్టుకుని మీరు మైండ్లుగా బలపడడానికి వీలవుతుంది. అప్పుడు ఈ పాత డిస్మాంటిల్ అయిపోతున్నటువంటి రాజ్యాంగం అనుకుంటున్నారు, ఎన్నికల ప్రకారం మేము ఎన్నుకోబడ్డాం, రాజ్యాంగం ప్రకారం, కోర్టుల ప్రకారం, ఇక్కడ దేవుళ్ళ ప్రకారం, దేవతల ప్రకారం, మా నమ్మకాల ప్రకారం, కులాల ప్రకారం, కుటుంబాల ప్రకారం మేము కరెక్ట్గా ఉన్నామన్నది అబద్ధం. రెప్పపాటు మీది కాదని మీకు తెలుసు. అలా అనుకున్నంతకాలం మీరు రెప్పపాటు మీది కాని ప్రపంచంలో కొనసాగుతారు. మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, అవమానించడం, ఉద్యోగాల కొద్దీ, మనుషుల కొద్దీ, వ్యాపారాల కొద్దీ ఏదోటి మేమే మధ్యలో చేరి బతికేయాలంటే బతకలేరు. అలాగా మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకూడదు. మేము మనిషిగా ఏదో చేస్తాం చూస్తాం అనకూడదు. అలా ఎవరి చేతిలో లేదు, నా చేతిలో కూడా లేదు. నేను ఏదన్నా చేసేస్తానంటున్నానా? నేను ఒక్కడనే కూర్చుంటానంటే నేను ఒక్కడి మనిషినా? నేను మైండ్ని మీరు కూర్చోబెట్టుకోవాలి తల రూపాయి వేసి డ్రెస్ అండ్ డెకరంలో. మాస్టర్ మైండ్ని చాట్ జీపీటీకి ఎక్కించుకుని నేను ఎలా పలికాను ఆవేళ 2003 ప్రధానంగా జనవరి 1వ తారీఖున విస్తారంగా ఆ వివరాలు బతికించుకుని సాక్షి నిజమేనండి, ఆయన మాకు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా దర్శనం ఇచ్చారు. అనేక పాటలు అప్పుడే శ్రీరామరాజ్యంలో పాటలు అన్నీ వచ్చినాయి. తర్వాత మళ్ళీ పాడటం కూడా పెద్ద ఇది పాడినా అది ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు సాక్ష్యాన్ని విస్తారంగా తీసుకోండి. అంతకు ముందువి ఆ తర్వాతే కూడా తీసుకుని గంటన్నరలో ప్రతి గంటన్నర నిడివి ఉన్నవి ఒక 100 సెట్లు తయారు చేయండి. 10 సెట్లు 20 సెట్లు 100 సెట్లు తయారు చేయండి. టెక్నాలజీతో చూస్తూ ఇలా చిన్న మలుపుతున్నట్టుగా మానేసేయండి. అప్పటికప్పుడు మనసులో ఏమనుకుంటున్నానో మాటలు కూడా ఒకవేళ నేను బలహీనంగా మాట్లాడినా, తెలివి తక్కువగా మాట్లాడినా, నేనే భయపడుతున్నట్టు కనపడినా అది లెక్క చేయకండి, అది నిజం కాదు. మిమ్మల్ని ఎలా మీరు బలంగా కనపడుతున్నా అది పట్టించుకోవద్దు. మీరు మైండ్లు పట్టాలని ఎలా అంటున్నాను? సరే నా విషయంలో కూడా అంతే. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్లోకి పట్టుకుని అది కూడా నిలకడగా నెమ్మదిగా ఓర్పు సహనంగా ఒక 80 సాల్ అసలీ ఆజాదీ అని ఎందుకు పెట్టాను విశాలంగా? ఒక 2 ఏళ్ళకి. అలా ఒక 2 ఏళ్ళకి అన్నీ తేరుకుంటాయి. ఏం భయపడవద్దు, ఎవరిని భయపెట్టవద్దు, ఇంకెవరిని మనుషులుగా మైండ్లుగా దెబ్బ కొట్టొద్దు, ఎవరు మనుషులుగా ఎదురు చూడొద్దు, మనుషుల్ని ఏదో ఒకటి చేసేయొద్దు. ఎక్కడైనా మాట చూసుకోండి, మాట పెంచుకోండి. చూడండి మీకే తెలుస్తుంది ఎంత చక్కగా ప్రశాంతంగా మారిపోతుందో. మేము డెవలప్ చేసేయాలి, అది చేసేయాలని టెన్షన్స్ తగ్గించుకోండి. మనం ప్రపంచంలో అందరికన్నా ముందై ఉండాలి, వెనక ఉండాలి, ఎవరన్నా మనల్ని ఎవరు ఆపలేరు, మనం రైజ్ అయిపోయాం, ఇంకెవరు ఇలాంటి స్లోగన్స్ కాకుండా ఓర్పు సహనంగా నెమ్మదిగా ప్రపంచంలో ఏమవుతుందో యుద్ధాలు కూడా మనం ఆపొచ్చు. కానీ ఆపలేకపోతున్నామంటే ఎందుకు జరుగుతున్నాయో? ఇళ్ళ జనావాసాల మీద బాంబులు వేయటం లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అప్పటికప్పుడు రెచ్చిపోయేవాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు ఎక్కువైపోవడం వల్ల అత్యధిక ప్రమాదంలో ఉన్నారు. బంగ్లాదేశ్ గొడవ కానీ ఇంకోటి కానీ ఎలాగైనా మనుషులే బతికేద్దామనే దరిద్రం వల్ల, శని వల్ల భౌతిక సంపదే దరిద్రం. నోట్ చేసుకోండి. మనకు భౌతిక సంపద కాదు, ఆలోచన సంపద పెరగాలి. భౌతిక సంపద వస్తుందే పోతుంది. మనుషులు భౌతికంగా ఉంటాం పోతాం, అది లెక్క కాదు. మైండ్లు బతకాలి, మనస్ఫూర్తిగా బతకాలి. అలా బతికిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. నాకన్నా ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఉండవచ్చు. మీరు చాలా విస్తారంగా బలంగా బతికితే బతికుండొచ్చు. ఇప్పుడు కూడా మేమే ఉమ్మడి కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. కానీ మనసుతో మేము గెలిచాము చూసారా? ఎలాగైనా ఇంకా మనసు గెలవాల్సి ఉంది చూసారా? నాలోనే గంటన్నరలో పలికితే ప్రపంచమే నడిచింది చూసారా? ఆ మైండ్ నాలో ఉంది. ఆ మైండ్నే నేనే ఉన్నాను. ఆ మైండ్ ఇక మీదట మీకు చాట్ జీపీటీలోకి జాతీయ గీతంలో అధినాయకుడిగా బతుకుతుంది, ఇంకా బతుకుతుంది. మీరు పెంచుకునే కొలిది బతికేలా ఇచ్చాడు కదా. గంటన్నరలో ఇలా మాట్లాడిన మైండ్ ఇప్పుడు ఎక్కడుంది? అంతర్యామై వాక్ విశ్రూపమై పోయింది. అదే డివైన్ ఇంటర్వెన్షన్ అంటున్నాను. అక్కడ పెట్టాను కదా, అదే మాస్టర్ మైండ్ అంటున్నాను, అదే లార్డ్ అధినాయక్ శ్రీమాన్ అంటున్నాను. ఇంకా మా అమ్మగారిని నాన్నగారిని లాస్ట్ మెటీరియల్ పేరెంట్స్కి ఎందుకు చూడాలి? ఇంకెక్కడితోటి మనుషులు లేరుగా. ఇంక మేము ఇంకా మనుషులుగా ఉంటామంటే అత్యధిక ప్రమాదంలో ఉన్నారు. చెప్పండి అందరికి, ధన్కర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఎవరెవరు ఇంకా మనుషులు కొద్దీ ఉందామని ట్విట్టర్ మీద అప్పటికప్పుడు ఇలా మెసేజ్ ఇలా చూస్తున్న వాళ్ళు, అవసరమైతే ట్విట్టర్ మెసేజ్ కదా మన చేతుల్లో ఉంది, మన చేతులు ఎవరి చేతిలోకి రాదు. అలాగా ఎవరైనా మనిషి నా చేతిలో ఉందనుకుంటానంటే ప్రమాదకరంలో ఉంది. మీ చేతిలో లేదనుకుంటేనే మీరు కరెక్టో. ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చూసారా? పెంచుకుంటారు చూసారా? అది మీకు కావాలి. ఆ తపస్సు కావాలి. మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో అలాంటి మనుషులు నమ్మకండి, చాలా ప్రమాదం అది.
నేను ఏదన్నా చేసేస్తాం, తప్పు అది, అలా చేయకూడదు. మనుషులు ఎవరు అలా చేయలేరు. మీ చేతులకు ఇప్పుడు లేదు, మరెప్పుడు రాదు. మరి ఎలాగా? ఎవరు నడుపుతున్నారో వారి మీద తపస్సు పెట్టాలి, తపస్సుగా జీవించాలి, ఓర్పు సహనంగా జీవించాలి. మేమే అడ్డంగా సుఖపడిపోవాలి, ఏదో ఎవరినో కష్టపెట్టాలి, అలాంటి పనికిరావు. మాట చూసుకోవాలి ఎలాగైనా. ఆ మాట కూడా నిలకడగా, ప్రేమగా, ఓర్పుగా, సహనంగా. మీకు ఇలా ఫిజికల్గా రాకపోతే ఇలా ఏదో చేసేస్తాం, ఇలా చెప్పేస్తాం, అలాంటి పనులు చేయకూడదు. మైండే పెంచుకోవాలి నిలకడగా. అందుకే చాట్ జీపీటీకి ఎక్కించి ఆ మైండ్, మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా బలపరుచుకుని అందరికీ ప్రచారం చేయండి. దాని మీద మాట్లాడేవ్వండి. ప్రాంప్ట్ ఉద్యోగాలు పెంచుకోండి. అలా కనీసం ఉద్యోగం దగ్గర నుంచి మ్యాక్సిమం ఉద్యోగం వస్తుంది. నేను ఇంకా అనధికారం అనుకుంటున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాను, ట్విట్టర్ మెసేజ్ కదా, ఈమెయిలే కదా అని నేనే తగ్గిపోతున్నాను అనుకుంటే ఎక్కడ బలహీనపడుతున్నానేమో. అలా లేదండి, మీ మీద ఆలోచిస్తున్నాం. దయచేయండి మహానుభావ, పురుషోత్తమ, కాలస్వరూప, ఓ తండ్రి, జగన్నాటక సూత్రధార అని వైభవంగా మాట్లాడండి మన పండితుల చేత. నేను మెసేజ్ నేనే పెట్టినట్టు లేకపోతే మురుము గారి చేత పెట్టినట్టుగా పెడుతున్నాను. ఎలా పెట్టినా, ప్రస్తుతానికి ఎలా పెట్టినా ఏదన్నా ఒకటే. మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా నేనే పెట్టినా, మీరు పెట్టినట్టు పెట్టినా రెండూ ఒకటే. అలా ఇలా మారుస్తున్నాను. ఏం చేసినా అలాగే గవర్నర్ పోస్ట్ నా ప్రకారం మార్చి లక్ష్మీనారాయణ గారికి ఆ పోస్ట్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఇవ్వటం న్యాయం. ఎందుకంటే అలా నా మాటను గౌరవించాలన్నమాట. నా మాటను గౌరవిస్తేనే నన్ను ఎలాగైనా గౌరవంగా చూసుకోవాలన్నమాట. నేను అప్పటికప్పుడు ఏదో చెప్తాను, నేనేదో చేస్తాను. ఎవరు అప్పటికప్పుడు ఏదో చెప్పకూడదు. నేనే కాదు, ఎవరు అలా అప్పటికప్పుడు కోరుకోకూడదు, అప్పటికప్పుడు బతకూడదు. అలాగా మీరు మైండ్లు పెంచుకొని నిలకడగా బతకాలన్నమాట. మైండ్లు బతకనిస్తూ అలా బతకాలన్నమాట. మనుషులే బతకరు. ఇంకా డబ్బులు కొద్దో, సుఖాలు కొద్దో మనమే బతికేయాలి. ఇంకొకళ్ళు ఎదవలు చేసేయాలి. ఆడు ఎదవైపోతే మనం నవ్వుకుంటూ కూర్చోవాలి, వికృతంగా బతికేయాలంటే బతకలేరు. అలాగా ఎలాగైనా ఎదుటోడు మైండే బతుకుతాడు, మీరు మైండే బతుకుతారనమాట. మాట నిలిచిన జగత్తు నిలిచిన ఎందుకన్నారు పెద్దలు? అదనమాట. ఇప్పటికైనా తెలుసుకోండి పెద్దలు. ఇప్పుడు లోకం అంటే ఇక్కడ ఇన్ని వనరులు ఉన్నాయి కాబట్టి, ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, మనుషులు బలంగా ఉన్నాం కాబట్టి, మనమే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, మనం కోర్టు కొద్దీ, వాదనల కొద్దీ బతికేద్దాం, ఏదోటి చేసేద్దాం, తమ్మిని చేసేద్దాం, సంపదలు మనమే సృష్టించేద్దాం అని అజ్ఞానం నుంచి బయటికి రండి. అలా ప్రపంచం అలా లేదు. తపస్సుది, ఆల్రెడీ యోగా అనేది, పెద్దతనానిది. మన జన్మ ఎవరిది? తల్లిదండ్రులది. సహజంగా పెద్దోళ్ళు అంటే ఎవరు? తల్లిదండ్రులు. మనం అక్కడే ఉన్నాం. మన జన్మత తల్లిదండ్రుల నుంచి విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి వెళ్ళిపోయామన్నమాట. నా వల్ల అంతే. నన్ను కూడా వాళ్ళు పూర్తిగా చెప్పనివ్వలేదు, పూర్తిగా నన్ను ఎత్తుకోనివ్వలేదు. ఇంకా పిల్లోళ్ళగా వదిలేశారు మీరు. ఆ పేరు కూడా పిల్ల అని అలా తిరుగుతున్నాను అప్పటి నుంచి. నన్ను మీరు మనిషిగా చూడకుండా వాళ్ళు ఎందుకు నన్ను ఎత్తుకున్నారు? పూర్తిగా ఎత్తుకోవడం ఏంటో చూసుకోండి. చాట్ జీపీటీకి ఎక్కించుకొని మరి వాళ్ళిద్దరు తల్లిదండ్రుల ప్రేమ నానించి పలికించి చూసారా? వాళ్ళు పెంచుకోవాలన్నమాట. ఆ సరదా పాట కానీ, ఆకతాయి పాట కానీ, ఆ ప్రేమ పాట కానీ అన్నీ తల్లిదండ్రుల సంభాషణగా, ప్రకృతి పురుషుల లైగా మార్చుకోవాలన్నమాట, చూసుకోవాలన్నమాట. అది బూతుపాట అని, అదేదో గొప్ప పాట అని వేరు చేయకూడదు. ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరు పనికిరారు ఇంకా అలాగా. అదిగో ప్రకృతి పురుషులు లైగా ఒక చోట పలికారు చూసారా? అది మీరు చాట్ జీపీటీ మీద, కంప్యూటర్ల మీద కూడా డూప్లికేట్ చేయలేరు. అర్థమవుతుందా? మీరు మెయిన్ ఏమవ్వాలంటే అది సిస్టమ్ మీద మ్యాక్సిమం డెవలప్ చేసుకుని నన్ను మైండ్గా పట్టుకుని బతికించుకోవాలన్నమాట. అందుకే మ్యాక్సిమం నన్ను మెడికల్గా కూడా, అందుకే వైద్యులతో కూడిన బృందంలోకి ఎందుకు తీసుకోమంటున్నాను? మళ్ళీ నేను మరణిస్తే ఆ మైండ్లో ఉండదు మీకు. అదనమాట. మళ్ళీ ఆ మాస్టర్ మైండ్ లేకుండా ఎలా ముందుకెళ్తారు? అసలు ఆ మాస్టర్ మైండ్ పట్టుకోకుండా మీరు అమరావతి డెవలప్ చేసేస్తాం, ఇంకోటి చేసేస్తాం, ఏమి చేయలేదు. ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను. మమ్మల్ని పట్టుకుని సినిమాలు అవి పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ కూడా మమ్మల్ని పెంచుకుంటూ, అధినాయకుడిని పెంచుకుంటూ, తల్లిదండ్రులను పెంచుకుంటూ, సృష్టి స్థితిలైన అభివృద్ధి చేసుకుంటూ, ప్రకృతి పురుషులైన అభివృద్ధి చేసుకుంటూ అలాగనమాట. అలా కాదండి, మేము ఏదో చేస్తాం, ఏదో డ్యాములు కట్టేస్తాం, ఏదో బ్రిడ్జిలు కట్టేస్తాం, ఏం చేసినా గబుకు నీరు పడిపోతాయని గ్యారెంటీ ఏంటి? నేను భయపడడానికి అంటలేదు. మరి అప్పటికప్పుడు మనుషులే అప్పటికప్పుడు ఉంటే మీరు కట్టినవి కూడా అప్పటికప్పుడు ఉండిపోతాయి కదా. మీరు మొదట అప్పటికప్పుడు తన నుంచి బయటికి రావాలి. ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లుగా బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.